కాకినాడ జిల్లా అగ్రహారం చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు వీడని మిస్టరీగా మారింది. కేసులో కీలక ఆధారం అనుకున్న పెంపుడు కుక్క మృతి చెందింది. సూరవరం పశు వైద్యశాలలో కుక్కకు అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. కుక్కను పూర్తి చేసి శాంపిల్స్ వైజాగ్ ల్యాబ్ కు పంపించారు. రిపోర్ట్స్ రావడానికి వారం రోజులు పట్టొచ్చని తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులే పాపను దాచి ఉంటారని, కుక్కను అన్నంలో ఏదో కలిపి చంపేసి ఉంటారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలపై స్పందించిన జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు తమను ట్రోల్స్ చేయొద్దని కన్నీటి పర్యంతమవుతున్నారు. అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేసి తమ పాపను వెతికి అప్పచెప్పమంటూ వారు ప్రాధేయపడుతున్నారు. ఇప్పటి వరకు కుక్క ఆశ అయితే ఉండేది. కుక్క జాడ, పాప జాడ కుక్క చెప్తుందనే ధైర్యం మాకు ఉండేది. ఈ రోజు ఏంటంటే కుక్క చెప్తాది అన్న ధైర్యం కూడా లేదు. ఆశ కూడా నిరాశ అయిపోయింది. మరి ఏంటి పాపని ఎలా అన్నది ఏం చేయాలి అన్న దాని మీద మాకు ఏం ఆలోచన తోచట్లేదు. మాకున్న లాస్ట్ ఆప్షన్ ఏంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇంకా ఇప్పటి వరకు కష్టపడ్డది కాకుండా వాళ్ళ కష్టాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఏదో విధంగా మా పాపని మాకు అప్పు చెప్తారని అని అనుకుంటున్నాం. అనుమానం అంటే అనుమానం అంటే అది అవతల వాళ్ళు ఏమైనా చేసి ఉండొచ్చు, లేదంటే మా పాప మీద బెంగ ఉండొచ్చు, లేకపోతే GPS పెట్టేటప్పుడు కానీ తను పట్టుకునేటప్పుడు కానీ మెడ దగ్గర ఎవరు చెయ్యన్నా టచ్ చెయ్యి ఉండొచ్చు అన్నదా. ఈ మూడాట్లో చెప్పలేను సార్. ఇంకా ఏం జరిగింది అనేది, ఎందులో ఏదైనా జరగవచ్చు అనేదానికి చెప్పడానికి ఏమీ లేదు సార్. దాని అర్థం మీరు చేసుకోండి. తల్లిదండ్రులు మేమే చేసుకొని మేమే ఎంతలా ఎందుకు బాధపడతాం? ఇంత కంప్లైంట్లు చేసుకొని దేశాలకు దాటి వెళ్ళింది మా న్యూస్. అలాంటప్పుడు ఏదో చిన్న క్లూ తల్లిదండ్రుల ద్వారా తెలుస్తుంది కదా. మీరు ఎక్కడో కూర్చొని ఎక్కడో ఏదో మూల నుంచి కామెంట్లని బ్యాడ్ వీడియోస్ అని పెట్టడం వల్ల మీకు కలిసి వచ్చేది ఏమీ లేదు. దయచేసి మా బాధను అర్థం చేసుకొని ఎంతో కొంత ధైర్యంతో మేము ఉన్నాం, పాప తిరిగి వస్తుంది, ఇంత ఇన్వెస్టిగేషన్ లో రాకుండా ఉండదు, ఏదో క్లూ మాకు దొరుకుతుంది అన్న ఆశతో చిన్న ధైర్యంతో మేమున్నాం. మా ధైర్యాన్ని ఇంకా కోల్పోనివ్వకండి. కెమెరా ముందు మేము ఏడట్లేదు అంటే కెమెరా ముందు మేము ఎంతలా ఏడుస్తున్నామో, ఈ 10 days నుంచి ఏడుస్తున్నామా, తింటున్నామా, ఉంటున్నామా, అది ఇక్కడికి వచ్చి మా బాధను అర్థం చేసుకొని చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నేను ఏదో కెమెరా ముందు ఏడట్లేదని, నాకు బాధ లేదని మీరు నన్ను జడ్జ్ చేయొద్దు. ఆ బాధ ఏంటన్నది నాకు తల్లిగా నాకు తెలుసు. తనతో నా బాండింగ్ ఎలా ఉండేది, ఏంటి అసలు ఎలా జరిగిందని నాకు మాత్రమే ఇక్కడికి వచ్చిన చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో.